పరమహంసని బలవంతంగా శిష్యులందరూ పల్లకి ఎక్కించి తీసుకెళ్తున్నారు. కలకత్తాలో అసుర సంధ్య వేళలో ఒక వేశ్యవాడ నుంచి వెళ్ళిపోతుంది పల్లకి దక్షిణేశ్వరంలో. వెళ్ళిపోతుంటే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఇళ్లలోంచి కొంతమంది వేశ్యలు చీకటి పడుతుండగా బయటకు వచ్చారు, విటుల కోసమని నించుని ఉన్నారు. ఆ నిలబడి ఉన్నటువంటి సమయంలో రామకృష్ణ పరమహంస పల్లకీలో వెళ్ళిపోతూ ఇలా తెర తీసి చూశారు. అంతే. అబ్బో చాలా లాభం పొందుతున్నారు మీరు. ఆ పల్లకీలోంచి రామకృష్ణ పరమహంస ఒక్కసారి దూకేశారు. దూకేసి గబగబా వెళ్ళి ఆ వేశ్యలందరి కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తున్నారు. శిష్యులు గబగబా వెళ్ళి ఈడ్చుకొచ్చి పల్లకీలో పడేసి దక్షిణేశ్వరం కాళికాదేవి గుడికి తీసుకొచ్చారు. ఏమిటి గురువు గారు బుద్ధుందా, ఇటు ఆ పల్లకీలోంచి దూకి ఆ వేశ్యల కాళ్ళ మీద పడ్డం ఏమిటి, వాళ్ళ చుట్టూ పరిగెత్తడం ఏమిటన్నారు. వాళ్ళు వేశ్యలు కనపడ్డారా మీకు? నాకు అసుర సంధ్య వేళలో నా తల్లి కాళికాదేవి అన్ని చోట్ల నిలబడి నన్ను పిలుస్తున్నట్టు అనిపించిందండి. అందరికీ భోజనాలు పెడితే అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతే చేతులతో తీస్తుంటే విస్తళ్ళు పరమహంస అన్నారు, చేత్తో తీకండి, మా అమ్మ జగన్మాత సహస్ర శీర్షవదన ఇన్ని నోళ్లతో తిని ఎంగిలి వదిలింది, దాన్ని చేత్తో తీయడమా, నా గడ్డంతో తీస్తానని గడ్డంతో తుడిచారు ఎంగిలి మెతుకులన్నీ. చూడగలిగిన కన్నున్న వాడికి ఈశ్వరుడు కనబడతాడు, ఆ భావన లేనప్పుడు ద్వంద్వాలు కనబడతాయి కదా.